కవిత కామెంట్స్ పై క్యాడర్ కు కేసీఆర్ కీలక ఆదేశాలు. అన్ని విమర్శలు చేసినా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎందుకు స్పందించలేదు? కేసీఆర్ మౌనం వెనుకున్న స్ట్రాటజీ అదేనా? అసలు కొత్త పార్టీకి తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ ఉందా? వాచ్ దిస్ వీడియో. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. భారీ జనం మధ్య శనివారం జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీని ప్రకటించారు. అయితే పార్టీ ఆవిర్భావ సభలో ఆద్యంతరం ఆమె తన తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తూ ప్రసంగించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఆయన తెలంగాణకు మేలు చేయలేదని, ఆయన మరమనిషి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతల నుంచి మాత్రం స్పందన కరువైంది. ఉదయమే సభ ముగిసినప్పటికీ రాత్రి వరకు ఏ ఒక్క బీఆర్ఎస్ నేత కవిత కామెంట్స్ పై స్పందించలేదు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం కవిత కామెంట్స్ పై ఎవరూ స్పందించొద్దని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. మీడియా ముందు కానీ సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై చర్చకు దూరంగా ఉండాలని క్యాడర్ కు సూచించినట్లు తెలిసింది. ఈ మౌనం వెనక వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కవిత కామెంట్స్ కు ప్రతిస్పందిస్తే ఆమెకు మరింత ప్రాధాన్యం లభిస్తుందని, అందుకే పట్టించుకోకుండా ఉండాలని పార్టీ నిర్ణయించినట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, అంతర్గతంగా పరిస్థితిని సమీక్షిస్తూ సరైన సమయానికి స్పందించాలనే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పార్టీ వర్గాల్లో మాత్రం మరో చర్చ నడుస్తున్నది. ఈ నెల 27న పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీ రజతోత్సవాల ముగింపు పేరిట నిర్వహిస్తున్న ఈ సమావేశానికి కేసీఆర్ సైతం హాజరవుతున్నారు. అయితే ఈ సమావేశంలో అధినేత కేసీఆర్ స్వయంగా ఈ అంశంపై స్పందించే అవకాశం ఉన్నదని నాయకులు అంటున్నారు. ఆ సమావేశంలో పార్టీ భవిష్యత్తుతో పాటు కవిత వ్యవహారం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ పార్టీని మొత్తానికి ప్రకటించేసింది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి 3 బలమైన శక్తులు ఉన్న చోట 4వ శక్తిగా కవిత ఏ మేరకు రాణిస్తారనే అంశంపై ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం త్రిముఖ పోటీ నెలకొంది. అధికారం కోల్పోయిన కేడర్ బలంగా ఉన్న బీఆర్ఎస్, అధికారంలో ఉన్న కాంగ్రెస్, పుంజుకుంటున్న బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఈ దశలో కవిత కొత్త పార్టీని ప్రకటించడం సాహసోపేతమైనటువంటి నిర్ణయంగానే కనిపిస్తుంది. అయితే తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా సెంటిమెంట్, ప్రాంతీయ ఆకాంక్షలు ఉన్నటువంటి బలంగా ఉన్న గడ్డపై గొంతులేని వర్గాలకు, అసంతృప్తి నేతలకు కవిత పార్టీ ఒక వేదికగా మారే అవకాశం ఉంది. ప్రత్యేకించి మహిళా సాధికారత, తెలంగాణ సంస్కృతిని అజెండాగా మార్చుకుంటే కొంతమేర ఓట్ బ్యాంకుకు ఆకర్షించవచ్చు అనేటువంటి కమెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. కవిత నిర్ణయం అన్నింటికంటే ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీనే ప్రభావితం చేయనుంది. కేసీఆర్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నటువంటి నేతలు లేదా పార్టీలో ప్రాధాన్యత దక్కని సెకండ్ లైన్ లీడర్లు కవిత వైపు చూసేటువంటి అవకాశం ఉంది. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది. ఇది బీఆర్ఎస్ ఓట్ బ్యాంకును చీల్చితే అది పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీకి లాభం చేకూరవచ్చు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయినటువంటి తర్వాత ఆమె తీసుకుంటున్నటువంటి ఈ అడుగు తెలంగాణలో ఒక కొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలకవచ్చు. కవిత తన లేటెస్ట్ కామెంట్స్ లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో జనాభా పరంగా పెద్ద సంఖ్యలో ఉన్న బీసీ సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం ద్వారా బలమైన పునాది వేయాలని ఆమె వ్యూహంగా కనిపిస్తుంది. కాంగ్రెస్, బీజేపీలు కూడా బీసీ మంత్రాన్ని జపిస్తున్న తరుణంలో కవిత తెలంగాణ బిడ్డగా వారి ఆకాంక్షలను ఏ మేరకు నెరవేరుస్తారన్నది కీలకం. కవిత పార్టీలో చేరబోతున్నటువంటి మేధావులు, ఉద్యమకారుల జాబితాను బట్టి ఈ పార్టీ గమ్యం దిశానిర్దేశం అవుతుంది. ఇక తెలంగాణ జాగృతి ద్వారా దశాబ్ద కాలంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కవితకు క్షేత్రస్థాయిలో ఒక నెట్వర్క్ ఉంది. ఉద్యమ సమయంలో పనిచేసిన వారు, ప్రస్తుతం రాజకీయంగా అవకాశాలు లేని వారు ఆమె వెంట నడిచే అవకాశం ఉంది. ఒకవేళ ఆమె బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టి ఒక 10 నుంచి 15% ఓట్లు సాధించగలిగితే రాష్ట్రంలో ఏ పార్టీ అయినా ప్రభుత్వ ఏర్పాటుకు ఆమె మద్దతు కోరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే కింగ్ మేకర్ గా ఎదిగేటువంటి అవకాశం ఆమెకు స్పష్టంగా ఉంటుంది. ఆవిర్భావ సభలో పార్టీ ఎజెండా, జెండా గుర్తుపై కూడా పూర్తి స్పష్టత రానుంది. తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు త్రిముఖ పోటీ నుంచి చతుర్ముఖ పోటీ వైపు మల్లుతున్నాయి. ఈ మార్పు తెలంగాణ ఓటర్ నాడిని ఎలా మారుస్తుందో వెయిట్ చేయాల్సిందే. ముఖ్యంగా మహిళా నేత నేతృత్వంలో వస్తున్నటువంటి మొదటి ప్రాంతీయ పార్టీగా ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో త్వరలో ఒక క్లారిటీ వస్తుంది.
అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వైరల్ గా మారుతున్నాయి. తన కన్న తండ్రినే ఇలాంటి కామెంట్స్ చేసినటువంటి కవితను కొంతమంది నెటిజన్స్ ఉంటారో వాళ్ళు కొంచెం విమర్శిస్తున్నప్పటికీ కూడా డెఫినెట్ గా పార్టీలోని అంతర్గతాల విషయాలు చూసే ఆవిడ ఇలాంటి కామెంట్స్ చేస్తుందన్నటువంటి వైఖరులు కూడా లేకపోలేదు. అయితే ఎందుకు మరి ప్రతి ఒక్క క్యాడర్ కూడా అంటే బేసిక్ గా ఎవరైనా కానీ ఉన్నటువంటి కొత్త పార్టీ ఏదైనా పెడితే కానీ ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్నటువంటి తమిళనాడులో టీవీకే పార్టీ పెట్టినటువంటి విజయ్ కూడా ఇప్పుడున్నటువంటి పార్టీ స్టాలిన్ మీద కూడా చాలా రకాలైనటువంటి విమర్శలు చేశారు. కానీ ఇక్కడ కవిత కంప్లీట్ గా ఆమె విజన్ వేరేలా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుందని కొంతమంది రాజకీయ వర్గాలు అయితే కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే తన కన్న తండ్రి మీదనే ఇలాంటి ఒక కామెంట్స్ చేయడం, అది కూడా 10 ఏళ్లలో ఆయన కనుక కంప్లీట్ గా ఉంటే మాత్రం డెఫినెట్ గా ఎంతో కొంత బెటర్ జరిగేదని కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం కూడా కొంచెం షాకింగ్ గానే అనిపించింది. అయినప్పటికీ కూడా ఎట్టకేలకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, అటు బీజేపీ ఉంది, అండ్ దాని తర్వాత కొన్ని వేరే వేరే పార్టీలు కూడా ఉంటాయి. బట్ వీటన్నిటినీ పక్కన పెట్టేసి కేవలం బీఆర్ఎస్ మాత్రమే టార్గెట్ చేయడం వెనుక కూడా డెఫినెట్ గా ఒక ఎజెండా తోటే ఇన్నర్ గా బయటకు వచ్చిందన్నటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఇప్పుడు ఇవో మాట్లాడినటువంటి కామెంట్స్ కి బీఆర్ఎస్ క్యాడర్ కనుక డెఫినెట్ గా రెస్పాండ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఒకవేళ ఇలా వీళ్ళు రెస్పాండ్ అయితే కంప్లీట్ గా కవిత మాట్లాడినటువంటి మాటలు చర్చనీయాంశంగా మారతాయి. అండ్ ఆ మాటలకు మరింత బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువగా ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఉద్దేశంలోనే కేసీఆర్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఎవరు కూడా కవిత కామెంట్స్ పై కూడా రెస్పాండ్ అవ్వద్దు, అలా సైలెంట్ గా ఉంటేనే అంతవరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇవి మిగతా వారు కనుక రెస్పాండ్ అయితే మాత్రం కంప్లీట్ గా ఆమె చేసినటువంటి కమెంట్స్ కి ఎక్కువగా ప్రాధాన్యత వస్తున్నటువంటి టైంలోనే ఇలాంటి ఒక రాజకీయ ఎత్తుగడతోటే సైలెంట్ గా ఎవ్వరు కూడా బీఆర్ఎస్ నేతలు ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అందుకోసమని అంటే నెక్స్ట్ గా ఏదైనా సమయం సందర్భాన్ని చూసుకొని కంప్లీట్ గా ఏదైనా సమావేశంలో నెక్స్ట్ ఇప్పుడు వచ్చేటువంటి బీఆర్ఎస్ భవన్ లో ఏదైతే కీలక సమావేశం ఉందో దాని మీద అక్కడ స్వయంగా కేసీఆర్ ఈ అంశంపై కూడా ప్రస్తావిస్తారు. సో ఆయన స్పందిస్తేనే దీనికి ఒక అర్థం ఉంటుంది. చేసినటువంటి లోటుపాట్లు ఇవన్నీ కూడా ఓవరాల్ గా మేజర్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఆయనే స్పందించాలి. అండ్ టైం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఎప్పుడు స్పందించాలి, ఎప్పుడు స్పందించొద్దు అనేది కూడా కేసీఆర్ కి తెలుసు. అందుకోసమనే ఇలా మౌనంగా ఉన్నాడని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో త్రిముఖ పోటీ నుంచి వెళ్ళి చతుర్ముఖ పోటీకి డెఫినెట్ గా ఇప్పుడు కవిత కొత్త పార్టీ అనేటువంటి టీఆర్ఎస్ డెఫినెట్ గా ఆ ప్లేస్ లో చేరిందని అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తా ఉంది. సో చూడాలి మరి ఇన్ కేసు ఈవిడ గనక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని అధిగమించి కొంచెం ఏ మేరకు ప్రభావం చూపుతుంది, ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.